సామాన్యమైన కార్యకర్తలు అండి మేము. ఈ జెండా నమ్ముకొని వచ్చినాం మేము. ఇంత అవహేళన చేసి మమ్మల్ని అగౌరవపరుచుకుంటా దండుపాల్యమని అరాచకమైనని ఈ విధంగా సంబోధించి ఒక బాధ్యత గల 10 సంవత్సరాలు రాజ్యం మేలి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినా ఒకసారి గుండె మీద చేసుకొని సిద్దిపేటలో వేడికొండల స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ మీద దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకొని ఆలోచన చేసుకో. హరీష్ రావు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు? ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినావు. హైదరాబాద్ విలాసవంతమైన విల్లాలు ఎట్లా కొనుక్కున్నావు? విలాసవంతమైన జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావు? హరీష్ రావు, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ మన సుమన్ కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎట్లా ఏ విధంగా దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? అన్న చెప్తాను, పూర్తి అయినాక మీకు చెప్తాను ప్లీజ్. లాస్ట్కి మీ మంత్రుల మీద నమ్మకం లేక నువ్వు పోలీసు మన ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తూ నువ్వు కేటీఆర్. మేము చెప్పేది ఒక మీడియా మిత్రుల ద్వారా ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రిగా దీన్ని మనవి చేస్తున్నాం మీ ద్వారా. తెలంగాణ ప్రజలు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మాకు అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చిన సందర్భం లోపల 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం మేము. పేదవాళ్ళకు సన్నబియ్యం ఇచ్చినాము, పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినాము. ఇండ్లు లేని పేదవాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం ఈ రాష్ట్రంలో 119 సెగ్మెంట్ లోపల పార్టీలకు అతీతంగా పేద ప్రజానికానికి. 200 యూనిట్ ఉచితంగా కరెంటు మాఫీ చేసినాం. రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కింద 9 రోజుల లోపలనే 9,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్లో జమ చేసినాం. 6 గళ్ళు కష్టపడి పంట పండిస్తే ఈ 119 సెగ్మెంట్ లోపల ఆ రోజు ఏం జరిగిందండి? ఆ మీడియా మిత్రులు సాక్ష్యం కదా. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా లోపల కష్టపడి వడ్లు పండిస్తే ఆ కళ్ళాల కాడ వడ్లు పోతే జోకుమంటే ఏం మాట్లాడిల్లండి? మీరు మిల్లర్ల దగ్గర పోయి మాట్లాడుకోపోండి, మీరు మిల్లర్లకు పోయి గలుగుపోండి. మీరు ఎవరు వడ్లు వేసుకోమన్నారు ఒక మంత్రి అంటాడు, మీరు ఎవరు సాగు చేసుకోమని ఇంకో మంత్రి అంటాడు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మీరు 20 నెలల లోపల 6 గళ్ళు కష్టపడి పండిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి నేతృత్వంలో ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రులము, ఎమ్మెల్యేలము, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి కటింగ్ లేకుండా, ఎలాంటి మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనుగోలు చేసి 6 వర్కింగ్ డేస్లో వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేయించినాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కోసం ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చుడు, వారం రోజులకు కోట్ల వేస్ట్ వచ్చుడు, ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ రద్దవుడు. ఇలా ఈ యొక్క 2023 నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో హైదరాబాద్ లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించినటువంటి మొన్ననే నోటిఫికేషన్ ద్వారా ఎన్నికైనటువంటి వారికి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, రాష్ట్ర మంత్రులంతా కలిసి గ్రూప్ 1 వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. సుమారు 50,000 పైచలకు నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ, రైతులను ఆదుకుంటూ, సంక్షేమానికి కార్యక్రమం సంబంధించినటువంటి 2014 నుంచి 23 వరకు రాష్ట్రాన్ని లూటీ చేసి అస్తవ్యస్తం చేసి ప్రతి నెల 1వ తారీఖు రాగానే వడ్డీ కడుతున్నావు అంటే నువ్వు చేసిన పాపాలకు వడ్డీ కడుతున్నావు. ఏమైనా సంక్షేమ పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినావా? 10 సంవత్సరాలు నీ చుట్టి తిరిగితే ఒక ఎమ్మెల్యే చుట్టూ టీఆర్ఎస్ పార్టీ, ఒక మంత్రి చుట్టూ అయ్యా కాగితం పట్టుకొని నా కొడుకు మ్యారేజ్ చేసిన రేషన్ కార్డులో నా పేరు జత చేయమని చెప్తే ఎంఆర్ ఆఫీస్లో కూడా జతలు చేయలేని దుస్థితిలో మీరు ఈ ప్రభుత్వాన్ని నడిపిండు. పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిందా? పేదవాళ్ళకు సన్నబియ్యం ఇచ్చిందా? పేదవాళ్ళకు 200 యూనిట్ల కరెంట్ ఇచ్చిందా? పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా? ఏం సంక్షేమ కార్యక్రమాలు చేసిందని చెప్పి 20 నెలల లోపల మొత్తం మా క్యాబినెట్ను, మంత్రులను దండుపాలెం నవ్వలు, అరాచకపాలెం నవ్వలు, మేము మన ఇంకేదంటే మన చిప్పర్ ఇది కుక్కలు చెప్పని ఇస్తారు. ఇదా మాట్లాడే మాట, భాష ఇదా మాట్లాడాడు? మేము మాట్లాడలేమా ఈ మైక్ ముందరికి? మేము ఏది పడుతుంది కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద, సుమన్ మీద మాట్లాడలేమా మేము? ప్రజలతో ప్రజాస్వామ్య ధర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ప్రజాస్వామ్య ధర ప్రజలతో ఎన్నుకోబడ్డం గౌరవంగా మనం ఎదురాలి, గౌరవంగా ఉండాలి. రేపు 29లో కానీ జరగబోయే ఉప ఎన్నికల్లో కానీ, జరగబోయే స్థానిక ఎన్నికల్లో కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ సంగతి ఏందో నా సంగతి ఏందో తెలుస్తారు. ఒక్క మాట చెప్పు, నువ్వు మాట మాట్లాడితే బీజేపీలు ఇలా కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ని అడుగుతున్నా,
బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అంటాను కదా. మొన్న పార్లమెంట్ ఎన్నికల మా మీడియా మిత్రులందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి పొద్దున ఉదయం పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం పోలింగ్ అయ్యే లోపల టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నటువంటి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా బీజేపీకి ఓటేయమని చెప్పిందా చెప్పలేదా చెప్పమని గుండె మీద చేసుకొని హరీష్ రావును, కేటీఆర్ను ఎవరి ఆదేశాలు ఇస్తారు? ప్రతి నియోజకవర్గం లోపల పోలింగ్ బూత్ కాడ ఉన్నవాటి మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పిండు. మాట్లాడడానికి కొంచెం సొయ్యి ఉండాలండి. మొన్నగా సీఎం రమేష్ గారు మాట్లాడండి ఒక వీడియోలో. సీఎం రమేష్ గారు ఆంధ్ర నుంచి ఒక నాయకుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? కేటీఆర్ వచ్చి మేము బీజేపీలో మా పార్టీని కలుపుతామని మాట్లాడిన మాట ఆయన కదా మాట్లాడింది, నేను కాదు కదా మాట్లాడింది. పార్లమెంట్ ఎలక్షన్ సాక్ష్యం కదా, సంవత్సరం అయింది కదా. 10 సంవత్సరాల లోపల నువ్వు రాజ్యాన్ని ఎలుగబెట్టినావు, 10 సంవత్సరాల లోపల ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావు, 10 సంవత్సరాలు గొప్పగా చేసినావు, నువ్వు గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావు. కృష్ణా జలాలు పట్టుకొచ్చినావు, గోదావరి జలాలు పట్టుకొచ్చినావు, నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చినాం, సంక్షేమం చేసిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ 23 ఎలక్షన్స్ లోపల మేము 6 గ్యారంటీ పథకాలు గిట్ట మీరు చెప్పి అధికారంలోకి వస్తే సంవత్సరం తర్వాత ఎన్నిక జరిగినప్పుడు నీ యొక్క అడ్రస్ ఎందుకు గల్లంతైంది అని చెప్పు ఫస్ట్ నాకు. నువ్వు ప్రతిగా ఏం ఆరోపణ చేస్తాను మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, మా మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిన అంశాలు ఏం మాట్లాడతారు? మీరు 6 గ్యారంటీ పథకాలు చెప్పిండు, ఒక్క పథకం కూడా చేయలే, ప్రజలను అబద్ధం ఆడిందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రజలు అబద్ధం ఆడి నువ్వు గొప్పగా 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినావు కదా. మేము 10 సంవత్సరాలు మరి 23 తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నీ అడ్రస్ ఎందుకు గల్ల అవుతుంది? సారు కారు 16 అన్నారు కదా. మా కేసీఆర్ బయటకు వచ్చిన బొంగ మొత్తం ఓట్లు డబ్బలు పడతాయి అన్నారు కదా. పార్లమెంట్లో ఎందుకు మీరు మొత్తం ప్రతి బూత్ దగ్గర మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి ఓటేయమని, కాంగ్రెస్కి ఓటేయద్దని ఎందుకు నిలబడ్డారు అని చెప్తున్నా. ఎవరి ఆదేశంతో నిలబడ్డారు అని చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం కాదా? మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశం కాదా? మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశం కాదా? టీఆర్ఎస్ పార్టీ పనిచేసిన మంత్రుల ఆదేశాలు కాదా? టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తే వాళ్ళు బీజేపీకి ఓటేయమని చెప్తారు? కేంద్రం 2014 నుంచి ఈ రోజు వరకు పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా, రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా, మొన్న జరిగినటువంటి ఏదైతే మన యూరియా కొరత విషయంలో కానీ, మన జరిగిన ఏ సంఘటనల విషయంలో కానీ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వారికి మద్దతుగా చట్టాలు చేసే విధంగా వాళ్ళు ఎంబడున్నారా? వాళ్ళు వ్యతిరేకించిల్లా? ఫస్ట్ వీటన్నిటి జవాబు చెప్పమని దమ్ము ధైర్యం ఉంటే. మేము ఎందుకంటే మేము సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాష్ట్ర క్యాబినెట్లో రాహుల్ గాంధీ గారు ఆలోచన పరంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ పరంగా ఒక సామాన్యమైన కార్యకర్తగా నాకు అవకాశం వచ్చి నేను క్యాబినెట్లో రాకముందు, నేను ఎమ్మెల్యే కాకముందు అనుకున్నా అది అసెంబ్లీలో గొప్పగా మాట్లాడతాం కావచ్చు, అసెంబ్లీలో గొప్పగా ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాం కావచ్చు. అవహేళన చేసుకుంటా, నవ్వుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా. హరీష్ రావు బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుందండి మీరు చూడండి. మీరు రాష్ట్ర క్యాబినెట్లో అంతర్గతంగా జరిగినటువంటి అంశాన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. నేను చెప్పినా మొన్న కరీంనగర్ ప్రెస్ మీట్లో చెప్పినండి, మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. ఏదో రాష్ట్ర క్యాబినెట్లో ఏదైతే మాట్లాడిన అంశాన్ని అబద్ధాలుగా, పచ్చి అబద్ధాలుగా మాట్లాడిన హరీష్ రావుకు ఒక మాట చెప్పిన నేను మీ ద్వారా మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. మా గాంధీభవన్ మీడియా మిత్రులు, రాష్ట్ర మీడియా మిత్రులు కాబట్టి మేము పొద్దున్న లేస్తే ప్రజల్ని దేవుడిని నమ్ముకొని బయటకు వెళ్తాం, సామాన్య కార్యకర్తలం కాబట్టి. అదే దేవుడు వెంకటేశ్వర స్వామి సిద్దిపేట ఆలయం ఉన్నది హరీష్ రావు గారికి. ఆ సిద్దిపేట ఆలయం లోపల శనివారం రోజు వస్తావా, లేదా నువ్వు ఆ నామినేషన్ రోజు ప్రతిసారి అక్కడికి పోయి ఆడ నామినేషన్ కాయలు పెట్టి నామినేషన్ పోతాడు. అక్కడ ఆ దేవాలయానికి నేను